ఆయనకు టైం లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పండి. భారత ప్రజలకు కేటాయించకపోతే ఇంకెవరికి కేటాయిస్తాడు తన టైంని? వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కారట. ఇప్పుడు ఒక మూమెంట్ జరుగుతున్నప్పుడు నీకేదైనా కష్టం వచ్చినప్పుడు ఓన్లీ నీ ఇంట్లో వాళ్ళే రారు కదా. నీకేదన్నా నీకేదన్నా స్కూల్లోనో కాలేజీలోనో ఇక్కడ నీకు ఇబ్బంది జరిగినప్పుడు ఓన్లీ నీ కాలేజ్ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో ఫ్రెండ్సే రారు కదా. నీకు సపోర్ట్ చేయడానికి తెలుసుకున్న వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వస్తారు బాధ్యతతోటి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా దాన్ని మనం గమనించాలి. ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ రాసిర్రా, ఇదేం లాజిక్ అండి అసలు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చిన వాళ్ళంతా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళే వచ్చిర్రా? అసలు ఇదేమన్నా లాజిక్ అయినా? అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? అంధభక్తులు ఎక్కువయ్యారు కాబట్టి దేశం ఇలా తయారైంది. అన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి. పోలీసు జవాన్లకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ మీద రాళ్ళేస్తే ఎలా వాటిని కూడా ప్రశ్నించు. అదే అంటున్నా కదా, పోలీసుల మీద రాళ్ళేసిన దాని బాధ్యత కూడా కేంద్రానిదే. పోలీసుల మీద దాడులకి కారణం కూడా కేంద్రానిదే. రాళ్ళు ఎవరు తెచ్చిర్రు? డ్యామేజ్ అయిన వెహికల్స్ ఎవరు పెట్టిర్రు? వైలెన్స్ క్రియేట్ చేసింది ఎవరు? అన్ని రాళ్ళు అక్కడికి ఎట్లా వచ్చినాయి? ఎట్లా బ్యాగులలో ఎత్తుకొచ్చిరా వాళ్ళంతా? రెచ్చగొట్టడం అంటే చెప్పాలా? బీజేపీ చేస్తున్న అవినీతి, అన్యాయాలు, లీకేజీలు రెచ్చగొడతలేవా? విద్యార్థులను అంత దారుణంగా పోలీసులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే నువ్వు రెచ్చగొడుతున్నావు అనడం ఏంటి? మీకు మైండ్ ఉంటే కమెంట్ పెడుతున్నారా? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ప్రజలను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టేది ఏముందని? ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయమని చెప్తున్నారు. నేను ముందే చెప్పిన, పీస్ఫుల్గా ఎంత భయంకరమైన ప్రొటెస్ట్ జరిగితే ఈ మూమెంట్ అంత బలంగా ముందుకెళ్తుంది. ఎక్కడైనా వైలెన్స్ జరిగిందనుకో ఆ మూమెంట్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. మీరు చరిత్ర ఎక్కడైనా తీసుకోండి. మీరు ఫస్ట్ ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళంతా మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీరు మార్చుకొని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీ పిల్లలకి విద్య అందుతున్నదా ఆలోచించండి. నీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఒకవేళ నువ్వు గవర్నమెంట్ స్కూల్ పంపించుట, గవర్నమెంట్ స్కూల్లో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి ఆలోచించు కదా. రేపు పొద్దున నీకు రోగం వస్తే, నీకు హార్ట్ అటాక్ వస్తానో, ఇంకేది వస్తానో ఎక్కడికి పోతావు? ఎందుకు ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో నీకు ఈ వైద్యం అందట్లే? పార్టీలను వదిలిపెట్టు, బీజేపీ ఓడో కాంగ్రెస్ ఓడో పక్కన పెట్టండి. ఇవి మనం ఆలోచించకుండా ఒక పార్టీల పక్కన చేరి వాడేదో మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి వాడేదో ఒక వాదన తీసుకొచ్చి మన ముందు పెడితే దాన్ని అందుకొని మనం మాట్లాడడం ఏంది? మావోయిస్టులకు సపోర్ట్ చేసిన నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు. ఎవరు చేసిన మావోయిస్టులకు సపోర్ట్గా? సివి ఆనంద్ మొన్న డీజీపీ మాట్లాడిండు. గాంజా రవాణా మావోయిస్టులు మొత్తం లేకపోవడం వల్ల గాంజా రవాణా ఇంకా పెరిగిందని చెప్పిండు ఆయన మొన్న. ఒకవేళ వాళ్ళు ఉండుంటే ఇది కొంత నియంత్రణలో ఉండేదని కూడా మాట్లాడిండు. అర్థమైందా? మీరు గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వరు. విలేజ్ల్లో ఉండి మాట్లాడండి. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు. మతం, కులం, వర్గం, ప్రాంతం, పాకిస్తాన్, చైనా, ఇవి కాకుండా వేరే మాట్లాడండి. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, దేశంలో హెల్త్ గురించి మాట్లాడండి, వీటి గురించి మాట్లాడండి కదా. ఎందుకు మాట్లాడతలేరు? ఇవి ఎందుకు మనకు ఎలక్షన్ ఎజెండా కావట్లే? ప్రపంచ దేశాల్లో ఏ దేశము ఖర్చు పెట్టినంత తక్కువగా మన దేశం విద్యా వైద్యాన్ని ఖర్చు పెడుతున్నది. మనం గమనిస్తున్నామా? సేమ్ మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. అందుకే నేను అన్న పార్టీలు పక్కన పెట్టండి అని.
తీన్మార్ మల్లనట ఈ సంబంధం ఉన్న ఆదరా బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? ఈ టాపిక్లో తీన్మార్ మల్లన్న ఎందుకు వచ్చే? చలో నెక్స్ట్. చల్ నెక్స్ట్. వీడియోలో ఎయిర్లైన్స్ ఉద్యోగి మీద క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిండట. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దారుణం. బాధితురాలని రోడ్డుపై వదిలేసి నిందితుడి పరారి. శంషాబాద్లో ఘటన. సీసీ ఫుటేజ్ ఆధారంగా డ్రైవర్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిరట. ఘోరం. నెక్స్ట్. ఇవన్నీ మనం చదివిన వార్తలే. కొత్త వార్తలు ఏమైనా ఉంటే చూద్దాం. వీడు చూడండి ఎవడో, శ్రీనివాస్ సో అండ్ సో. నువ్వు అన్న పదము కేవీ రెడ్డి వాడలే. మీ బొంద ఫస్ట్ ఆ ఎఫ్ఐఆర్లో పెట్టింది రాంగ్, ఫేక్. మేము ఆ వీడియోలు విన్నాం. ఆ వీడియోలో మీకు దమ్ముంటే ఆ వీడియో చూపించండి. చలో ఇంకొక సంవత్సరం పాటు పెట్టుకోమని చెప్తాం మేమే. మీరన్న ఎర్రి డాష్ అనే పదాన్ని వాడలేదు. మీరు వినండి వీడియోలు. మీరు ఒకవేళ ఉంటే మీరు పోస్ట్ చేయండి. ఆ వీడియో ఎక్కడన్నా ఉందేమో. అందుకే మనం తెలుసుకొని మాట్లాడాలా. అర్థమైందా? రఘు అన్న నిన్న మింట్ కాంపౌండ్ దగ్గర ఆర్టిజన్ ధర్నా. ఈ నవీన్ మిట్టల్ మమ్మల్ని తీసేస్తే ఒక్కొక్కరి ప్లేస్లో ముగ్గురిని పెట్టుకోవచ్చు అన్నాడట. ఇప్పుడు ఆయనను తీసేసి ఆయన ఇంటి మీద రైడ్ చేసి ఆయన అక్రమ సంపాదనను బయటికి తీస్తే ఒక రాష్ట్రంలో 100 స్కూళ్ళు కట్టొచ్చేమో. 100 స్కూళ్ళు కట్టొచ్చు, అవసరమైతే 1000 స్కూళ్ళు కట్టొచ్చు. దొంగ. నిన్న మింట్ కాంపౌండ్లో ఆర్టిజన్ ధర్నా చేసినాం. మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ 3 నెలల ముందు ధర్నా చేస్తే బట్టి సార్ ఓకే అని చెప్పి దిక్కులేక మళ్ళీ ధర్నా చేసినాం. న్యాయం కావాలి. పాపం వీళ్ళు దారుణంగా మోసపోయారు. ఈ ఆర్టిజన్లని వీళ్ళని ఏదో గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క ట్రీట్ చేస్తున్నామని బయట కలరింగ్ ఇచ్చారు. కానీ అన్యాయం పాపం వాళ్ళది. పేరుకే ఆర్టిజన్, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ వస్తలేవు. నెక్స్ట్. ప్రైవేట్ స్కూళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఫీజుల నియంత్రణ చేపట్టాలి. చేయదు. అంత సినిమా ఎక్కడిది? ప్రైవేట్ స్కూల్ ఎవరివి? లీడర్లే కదా. ప్రైవేట్ కాలేజీలు ఎవరివి? లీడర్లే కదా. వీలే కాకపోయినా రేపు పొద్దున ఎలక్షన్స్ వచ్చిన నాటికి ఫండ్ చేసేది ఎవరు? అవే కదా. దొంగలంతా. ప్రతి సమస్యకి ఇలాంటి పోరాటాలు జరుగుతాయి. జరగాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్. ఈనాడులో చూడండి,